నుంచి ఈరోజు గురుగారి ఇంట్లో ఈ సినిమా ఓపెనింగ్ అనేది జరిగిందంటే అందుకు కారణం ఏంటంటే చిన్న సినిమాలకి గురుగారు కొండంత అండలాగా నిలబడతారు. ఈరోజు ఎవరైనా టెక్నీషియన్కి 3 పూట్ల అన్నం దొరుకుతుంది అంటే దాని వెనుక గురుగారి హస్తం ఎలాగో ఉంటుంది. ఎవరు కొత్త ఆర్టిస్టులైనా చిన్న నిర్మాతలైనా చిన్న సినిమాలైనా నేనున్నాను అని ఎవరైనా ఉన్నారు అంటే అది గురుగారే. ఈరోజు ఇక్కడ ఓపెనింగ్ అనేది అది నేను చేసుకున్న పూర్వజన్మ సుకృతం. 96-95 బ్యాచ్ నేను గురుగారి దగ్గర పనిచేయటం. అమ్మ పద్మమ్మ గారి చేతి అన్నం తిన్న అదృష్టవంతుల్లో నేను కూడా ఒకడిని. పాటల రచయితగా ప్రారంభమైన నా ప్రయాణం ఈరోజు దర్శక నిర్మాత స్థాయికి వచ్చింది అంటే అది గురుగారు ఆశీర్వాదమే. అది ఒరే రిక్షా టైంలో తిరుపతి కొండ మీద పొద్దున్న 4 గంటలకు లేపాలి గురుగారిని. అప్పుడు వెళ్ళి లేపితే అప్పుడు అన్నారు, నువ్వు జీవితంలో పైకి వస్తావా, నీ దగ్గర బాగా కష్టపడే స్వభావం ఉందని తల మీద చేయబెట్టారు. ఆ తర్వాత నాకు ఎప్పుడు డబ్బు కుదరాలే. గురువు ఆశీర్వాదం అంటే అలా ఉంటుంది. సో అలాగే ఈరోజు ఇక్కడ ఈ మీద నిలబడితే 3 ఇవే ఉంటాయి: మంత్రం, తంత్రం, యంత్రం, 4వది సృష్టి అనమాట. సో దాని గురించి బాగా రీసెర్చ్ చేసి విక్రమ్ భట్, మహేష్ భట్ ఎలా నిర్మిస్తారంటే సినిమాల్ని అప్కమింగ్ ఆర్టిస్టులను తీసుకొని మంచి స్క్రీన్ ప్లే, మంచి మ్యూజిక్, మంచి లొకేషన్స్, మంచి కాన్సెప్ట్ తీసుకొని నిర్మిస్తారు. అది చిన్న బడ్జెట్లో నిర్మిస్తారు. అలాంటి ప్రయోగమే నేను ఇక్కడ తెలుగులో చేయాలనుకున్నాను. సో నాకు గ్యాంగ్ ఆఫ్ గబ్బర్ సింగ్ మంచి రివ్యూ రాశారు, మంచి సినిమా అయింది. ఇక ఇప్పుడు ఈ మంత్రం, తంత్రం, యంత్రం కూడా జాగ్రత్తగా మంచి సినిమా తీసి మీ అందరి ఆశీస్సులు పొందుతానని ఆశిస్తున్నాను. ఈ అమ్మాయి పేరు మమతా రావుత్. కన్నడలో ఒక మాట్లాడండి సినిమా తీసాను. అందరికీ నమస్కారం. న్యూ ఇయర్ నాకు తెలుగులో ఇయర్ స్టార్ట్ చేయడానికి ఒక మంచి ప్రాజెక్ట్, అది మంత్రం, తంత్రం, యంత్రం. బాబు సార్కి నేను చాలా థ్యాంక్ఫుల్. ఎందుకంటే ఈ ముందు వాళ్ళ గ్యాంగ్ ఆఫ్ గబ్బర్ సింగ్కి నన్ను అడిగారు. బట్ అప్పుడు నేను కన్నడ సినిమాలో బిజీగా ఉన్నాను కాబట్టి ఆ సినిమా చేయలేకపోయాను. బట్ వాళ్ళు నన్ను మైండ్లో పెట్టుకొని ఇలాంటి ఒక గుడ్ స్క్రిప్ట్, హారర్, థ్రిల్లర్, సస్పెన్స్ పర్ఫార్మెన్స్ చేయడానికి మంచి స్కోప్ ఉంది. అండ్ ఇంకొకటి చెప్పాలంటే ఇది ఒక ఫీమేల్ ఓరియంటెడ్ సినిమా అంటే కూడా తప్పుగా ఉండదు. నేను కన్నడలో అయితే దీనికి నా ముందు ఒక 15 సినిమాలో 3 సినిమాస్ నేను యాక్షన్ ఇలాంటి ఫీమేల్ ఓరియంటెడ్ సినిమా చేశాను. తెలుగులో ఫస్ట్ టైం ఫీమేల్ ఓరియంటెడ్ చేస్తున్నాను. అండ్ దీనికి నా ముందు నా పంచముఖి కానీ, కాలింగ్ బెల్ కానీ మీరు ఎలా సపోర్ట్ చేశారో ఈ సినిమా కూడా కొత్త అమ్మాయిని మీరు అలాగే సపోర్ట్ చేయాలి. అండ్ ఇక్కడ ఉన్న అందరికీ కూడా మీరు సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ముందు నేను శ్రీహరి గారితో బక్రాని మూవీ చేశాను. దాని తర్వాత చంద్రులో ఉండే కుందేలు, ఇట్స్ గోనా రిలీజ్ సూన్. ఇవన్నీ కాకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ వుడ్ లైక్ టు థ్యాంక్ ఎంఎస్ బాబు గారు. అండ్ మా లాంటి యంగ్స్టర్స్కి ట్రాక్స్ దొరకాలంటే లైక్ ఎదిగే నిచ్చెన లాంటి వాళ్ళు ఎంఎస్ బాబు గారు. అది కాకుండా వాళ్ళ గురుగారు ఆశీస్సులతో ఈ పూజ మొదలు పెడుతున్నాం. సో హోప్ ఇదన్నీ కాకుండా మీ అందరి ఆశీస్సులు మాకు ఉంటాయంటూ మా ఇలాంటి చిన్న సినిమాని సపోర్ట్ చేసి మా టాలెంట్స్ని గుర్తిస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ. చూడడానికి కానీ, ఆయనతో ఫోటోలు దిగడానికి కానీ ఒక ఆర్టిస్టులకి ఎవరికి తీరని కోరిక అది నాకు ఈరోజు తీరింది. అది ఎంఎస్ బాబు గారితో. అది ఇందులో గుంటూరు జిల్లా నుంచి వచ్చాను నేను. ఇందులో ఒక చిన్న హీరోగా నాకు ఒక పాత్ర ఇచ్చారు సారు. దానికి తగ్గట్టు నేను ఎప్పటికీ నేను స్టేజ్ ఆర్టిస్ట్గా గుంటూరులో చేశాను. అవి స్టేజ్ ఆర్టిస్ట్గా చేసినవి షార్ట్ ఫిలిమ్స్ ఇవన్నీ యూట్యూబ్లో సార్ చూసి నన్ను ఈ సినిమాలో తీసుకోవడం జరిగింది. మీ అందరు సపోర్ట్ ఉంటే ఇట్లాంటి చిన్న చిన్న సినిమాలు పైకి వస్తాయి. నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఈ సినిమా హిట్ చేసే బాధ్యత మనందరి మీద ఉంది కాబట్టి మా వంతు మేము కష్టపడతాము, మీ వంతు మీరు కష్టపడి మీ ఆశీర్వాదం మాకు ఉంచమని మరి ముఖ్యంగా గురువు గారికి, ఎంఎస్ బాబు గారికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. కిరణ్, ఐఎమ్ ఇన్ లవ్ అనే ఫిలిం చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాసనారాయణ గారికి, తర్వాత ఎంఎస్ బాబు గారికి నాకు ఈ రోల్ ఇచ్చినందుకు, అంటే మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి వచ్చిన మీడియాకి చాలా థ్యాంక్స్. కుదిరినంత త్వరగా షూట్ స్టార్ట్ చేసుకుంటాము. అందరికీ సినిమా నచ్చేలాగా, ఎంటర్టైనింగ్గా, ఒక మంచి హర్రర్, అంతే కొంచెం హ్యూమర్ ఉండేటట్టు వచ్చే మంచి అవుట్పుట్తో వస్తామని మీకు గ్యారంటీ ఇస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఆదరించారు, థ్యాంక్ యూ. ఇప్పుడు ఎంఎస్ బాబు గారి డైరెక్షన్లో నాకైనా మంచి క్యారెక్టర్ ఇచ్చారు.
మీ అందరి ముందు ఆయనకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. తర్వాత పెద్దలు దర్శకరత్న దాసనారాయణరావు గారి ఆధ్వర్యంలో మేము ఇది ఓపెనింగ్ చేసుకోవడం అనేది మా అదృష్టం అండి. అలాగే ఇక్కడికి వచ్చిన మమ్మల్ని ఆదరించడానికి వచ్చిన మీడియా వారందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. మీ అందరి సపోర్ట్ మాకు కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. రవీందర్, అది అంబాల. బాబాన్న సహకారంతో ఫిలిం ఈ ఇండస్ట్రీలోకి వచ్చాం. బాబాన్న సహకారంతో ఈ ఫిలింలో ఆయనలో భాగస్వామ్యంగా ముందుకు పోతున్నాం. ఈ ఫిలిము ఆయన విజయవంతం కావాలని, ఆయన ఇంకెంతో ముందుకు పోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మహేష్ చేస్తున్నాను. మొట్టమొదటిగా నాకు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ట్రావెల్కి నాకు వెనకుండి సపోర్ట్ చేసిన నా పేరెంట్స్కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఆ తర్వాత నాకు ఇందులో ఒక క్యారెక్టర్ ఇచ్చి నేను చేయగలను అని నమ్మి నాలో నమ్మకాన్ని పెంచి ఈ రోల్ ఇచ్చిన ఎంఎస్ బాబు గారికి థ్యాంక్స్ అని చెప్పడం చాలా చిన్న మాట అవుతుంది. కానీ నేను చాలా లక్కీ సార్ వల్ల దీంట్లో పడ్డాం. అండ్ అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే మాలాంటి కొత్త యాక్టర్స్కి, కొత్త డైరెక్టర్స్ కానీ ఒక నిఘంటువు లాంటి వ్యక్తి, ఆయన లెజెండరీ పర్సనాలిటీ అయిన దాసనారాయణరావు గారి చేతుల మీదుగా సినిమా ఓపెనింగ్ అవ్వడం, అందులో నేను భాగం అవ్వడం చెప్పలేనంత ఆనందంగా ఉందండి. మన లెజెండ్ దాసనారాయణరావు గారు ఈ పెద్ద డైరెక్టర్ గారి దగ్గర ఇప్పుడు ముఖ్యంగా చిన్న సినిమాలు నిర్మించాలి, పరిశ్రమ చిన్న సినిమాలు నిర్మించాలి, థియేటర్లు దొరకాలి, సినిమాలు మనం ముందుకు పోవాలనే ఉద్దేశంతో ఈ సారు చిన్న నిర్మాతలు అందరు కలిసి ప్రతి ఒక్కరు నిర్మాతలై అన్ని సినిమాలు కనుక నిర్మిస్తే థియేటర్లు ఈజీగా ఉంటాయి అని పోవాలనే ఉద్దేశంతో నేను ఈ సినిమాకు సహకరించడం, కొంత ఫైనాన్స్ చేయడం జరుగుతుంది. నేను కూడా లీడర్, జైబుల తెలంగాణ, ఈ సారు ఈ పెద్ద గురుగారి దగ్గర కూడా ఇంటర్వ్యూకి రావడం జరిగింది. కొన్ని సినిమాలకు చేసిన, నేను కూడా 10-12 సినిమాలు చేసిన, సీరియల్స్ చేసిన. అయితే ముఖ్యంగా ఈ సినిమాకు సహకరించాలని మేము అనుకుంటున్నాం. కాబట్టి ఈ సినిమాలో కూడా నేను ఒక మెయిన్ రోల్ చేస్తానని మాట ఇచ్చిండు సారు. ఎంఎస్ బాబు గారికి కృతజ్ఞతలు. ఇక పాత్రికేయులకు అందరికీ. ఎక్కడికి? స్కూల్కి ఇలానే వెళ్తావా? పవన్ కళ్యాణ్ లాగా పవన్ కళ్యాణ్ కోసం 3 days సదాలాగే ఉంటా.